వెల్కమ్ టు ఓకే టీవీ. భగత్ సింగ్ నుంచి చెగువేరా వరకు, ఈ రిక్షా డ్రైవర్ నుంచి ఇంజనీర్ వరకు పక్కా ప్లాన్ ప్రకారమే దాడి. పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ నాగర్ శర్మ, మనోరంజన్, నీలం, ఆమోల్ షిండే, గురుగావ్లో వారికి ఆశ్రయం కల్పించిన విక్కీ శర్మ, అతని భార్యను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నీలం గతంలో పలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పార్లమెంట్ లో కలర్ స్మోక్ దాడి అందరినీ షాక్ కి గురి చేసింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే చట్టసభల్లో భద్రతా వైఫల్యాన్ని ఈ ఘటన వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై పార్లమెంటులో అధికార విపక్షాల మధ్య మాటల తూటలతో యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే పార్లమెంటులో అలజడి సృష్టించిన వీళ్ళంతా ఈ తరహా దాడికి ఎందుకు పాల్పడ్డారు? అసలు కారణమేంటి? దీని వెనుక ఉన్నది ఎవరు? పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందా? ఇందులో భద్రతా వైఫల్యం ఎంత అనే కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పార్లమెంటుపై దాడికి పాల్పడ్డ 7 నిందితులు భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో ఓ సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియా ద్వారా నిందితులు ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. వీరంతా 1.5 ఏళ్ల క్రితం మైసూరులో కలిసినట్టు తెలుస్తోంది. 9 నెలల క్రితం మరోసారి కలిసినట్లు సమాచారం. జూలైలోనే లక్నో నుంచి ఢిల్లీకి వచ్చాడు నాగర్ శర్మ. అప్పుడే పార్లమెంట్ సెక్యూరిటీ ఏర్పాట్లపై రెక్కి నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. పార్లమెంట్లో పొగదాడి కోసం నిందితులు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. గుర్గావ్లోని విక్కీ శర్మ ఇంట్లో బస చేసి పథక రచన చేశారు. మహారాష్ట్ర నుంచి స్మోక్ క్యాన్లను ఆమోల్ షిండే తీసుకొచ్చారు. ఇండియా గేట్ దగ్గర మీటింగ్ పెట్టుకుని స్మోక్ క్యాన్లను అందరూ పంచుకున్నారు. 6 పాసులు తీసుకొని లోపలికి వెళ్లారని పథకం రచించారు. కానీ మనోరంజన్, నాగర్ శర్మకు మాత్రమే పాసులు లభించాయి. వీళ్ళిద్దరూ మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ పిఏ ద్వారా పాసుల కోసం ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. లోక్సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకి స్మోక్ క్యాన్లు ప్రయోగించారు నాగర్ శర్మ మరియు మనోరంజన్. పార్లమెంట్ కాంపౌండ్ వెలుపల గేట్ దగ్గర పొగబాంబు ప్రయోగించి నీలం, ఆమోల్ షిండే నినాదాలు చేశారు. వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోగానే విక్కీ శర్మ, లలిత్ గు పరారయ్యారు. అనంతరం విక్కీ శర్మ, అతని భార్యను గుర్గావ్లో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక వీరిద్దరిపై యుఏపిఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ శర్మ, మనోరంజన్ డి, ఆమోల్ షిండే, నీలం వర్మహాస్, లలిత్ గు మరియు విశాల్ ఈ సంఘటనను ప్లాన్ చేశారు. నిందితులంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారే. రిక్షా డ్రైవర్ల నుంచి ఇంజనీర్ల వరకు ఈ కుట్రలో పాలుపంచుకున్నారు. షిండే కుటుంబం ముంబై సమీపంలోని లాతూర్ జిల్లా జారీ బుద్రుక్లో నివసిస్తోంది. అతని తల్లిదండ్రులు రైతులు. పోలీసులు వారి ఇంటికి చేరుకోవడంతో బుధవారం జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. ఆమోల్ 12వ తరగతి వరకు చదివి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. ఆర్మీలో చేరాలనుకున్న అతడు గత శనివారం ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్లో వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఉద్యోగం లేకపోవడంతో ఆమోల్ తీవ్ర ఆందోళనకు గురయ్యారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమోల్ షెడ్యూల్ కులానికి చెందినవాడని, అతని కుటుంబానికి ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద ఒక చిన్న ఇల్లు కేటాయించడం జరిగింది. ఆమోల్ అన్నయ్య నగరాల్లో కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నారని గ్రామస్తులు చెప్పారు. నీలం వర్మహాస్ హర్యానాలోని జింద్ జిల్లా గోషోకర్ద్ గ్రామ నివాసి. స్వతంత్ర సమర యోధుడు ఆజాద్ భగత్ సింగ్ స్ఫూర్తితో ఆమె తనను తాను నీలం ఆజాద్ అని పిలుచుకుంటుంది. నీలం కూడా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతోంది. హర్యానా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ HTETలో ఉత్తీర్ణత సాధించింది. కానీ ఇంకా టీచర్ ఉద్యోగం రాలేదు. ఆమె రైతుల ఉద్యమం, మహిళా మల్లయోధుల నిరసనలతో సహా వివిధ నిరసనలలో కూడా పాల్గొంది. నీలం ఓబీసీ వర్గానికి చెందింది. విప్లవ భావాలు కలిగిన అమ్మాయిగా కూడా పిలుస్తారు. HTET పరీక్ష చెల్లుబాటు 7 సంవత్సరాలు. అంటే ఎవరైనా ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే వారు ఉపాధ్యాయురాలిగా మారడానికి 7 ఏళ్ల సమయం ఉంది. నీలం HTET గుర్తింపు ఈ సంవత్సరంతో ముగుస్తుంది. ఆమె వయస్సు 37 సంవత్సరాలు. తాను ఢిల్లీలో ఉన్నానని నీలం తమతో చెప్పలేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక 3వ నిందితుడు సాగర్ శర్మ. ఈ రిక్షా డ్రైవర్ స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్, ప్రముఖ క్యూబా ఉద్యమకారుడు చెగువేరా అభిమాని.
అతను తన సోషల్ మీడియాలో ఈ ఇద్దరు వ్యక్తుల కోట్లను పోస్ట్ చేస్తూనే ఉంటాడు. సాగర్కి 28 ఏళ్లు. పార్లమెంటులోని విజిటర్స్ గ్యాలరీ నుండి సభలోకి దూకి పసుపు పొగను ఊదాడు. అతను లక్నోలోని రామ్నగర్లోని అలంబాగ్ నివాసి. ఢిల్లీ నిరసనలో పాల్గొంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు చెబుతున్నారు. తన కొడుక్కి పార్లమెంట్ పాస్ ఎలా వచ్చిందో తెలియదని సాగర్ తల్లి అంటోంది. సాగర్ ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో ఇలా చేయలేదని అంటున్నారు. అతను 10వ తరగతి వరకు చదువుకున్నాడు. 2018లో అతను బెంగళూరులోని ఒక పిండి మిల్లులో పనిచేశాడు. కానీ 2020లో కరోనా మహమ్మారి సమయంలో తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఈ రిక్షా నడుపుతున్నాడు. ఇక 4వ వ్యక్తి కర్ణాటకలోని మైసూరులో నివాసం ఉంటున్న మనోరంజన్ డి. కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. పార్లమెంట్లో పొగలు చిమ్మేందుకు డబ్బా విప్పిన మనోరంజన్కు పుస్తకాలు, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని, మంచి మనసు ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మనోరంజన్ సమాజం కోసం పనిచేయాలనే కోరికతోనే ఆ పని చేయలేదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. అతను కొంతకాలం తన కుటుంబ వ్యాపారం కోసం పనిచేశాడు. ఫేస్బుక్లో భగత్ సింగ్ ఫ్యాన్ పేజ్ కారణంగా అతడు ఈ కుట్రలో భాగమై ఉండొచ్చని, అందుకే ఈ కుట్రలో చేరేందుకు మైసూర్ నుంచి ఢిల్లీకి వెళ్లాడని స్థానిక పోలీసులు తెలిపారు. మనోరంజన్ తన పాఠశాల విద్యను సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, మర్రి మల్లప్ప హై స్కూల్ నుంచి అభ్యసించారు. బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ కూడా చదివాడు. ఇక పార్లమెంటులో అసలు ఏం జరిగింది? ప్లానింగ్లో భాగంగా 0 అవర్లో సాగర్ శర్మ, మనోరంజన్ డి ప్రేక్షకుల గ్యాలరీ నుంచి లోక్సభ ఛాంబర్లోకి దూకి క్యాన్లో నుంచి పసుపు వాయువు ఊదుతూ నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు. అదే సమయంలో పార్లమెంట్ హౌస్ వెలుపల అమోల్ షిండే, నీలం డబ్బాల నుంచి ఎరుపు, పసుపు పొగలు వ్యాపించి నియంతృత్వం నశించాలి అంటూ నినాదాలు చేశారు. సాగర్, మనోరంజన్, అమోల్, నీలం ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. అదే సమయంలో 5వ నిందితుడు విశాల్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటుకు చేరుకోకముందే 4 విశాల్ ఇంట్లోనే బస చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న 6వ నిందితుడు లలిత్ కోసం పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి.